హాయ్ అండి, చూస్తున్నారు కదా. ఇప్పుడే స్నానం అయితే చేసేసి వచ్చాను. పూజకి పువ్వులు అయితే కొద్దామని వచ్చేసాను అనమాట. చూస్తున్నారు కదా, ఇప్పుడు ఈ కస్తూరి చెట్టు నేనున్నప్పుడైతే బాగా గుత్తంగా దగ్గరగా ఉండింది. బర్రెలన్నీ వచ్చి చెలిగేసేసరికి ఒక ఊరికి వెడల్పున వెళ్ళిపోయింది. సరే, ఇప్పుడు మొత్తానికి మనమైతే కస్తూరి పువ్వులు అయితే కోద్దాం ఫ్రెండ్స్. కస్తూరి పూలు అయితే కోసేసానండి. ఇక మీకు మొన్న ఆ మల్లె చెట్టు చూపించా కానీ ఈ మల్లె చెట్టు చూపించలేదు కదా. ఈ మల్లె చెట్టు అయితే మేము ఇక్కడ ఉండేటప్పుడు గోడ పొడుగునా కూడా బాగా చక్కగా ఇగుర్లు ఉండేది. ఆ ఇగుర్లతోటి నేను చక్కగా ఇది మొత్తం ఈ గోడ పొడవు మొత్తం వచ్చిండేదన్నమాట. ఇక్కడి నుంచి ఇలా వెళ్ళాలి. ఇప్పుడంతా అసహ్యంగా తయారైపోయింది. మేము ఇక్కడ ఉన్నప్పుడైతే ఇవన్నీ గోడకు మాత్రమే గుమ్మటంగా మంచిగా వచ్చేదన్నమాట. నేను కూడా ఇగురు అది దూసేసి ఎండాకాలం వచ్చేసరికి నీట్గా ఉంచుకునేదాన్ని. బాగా పూసాయి ఫ్రెండ్స్, చాలా బాగా పూసేది. ఇప్పుడైతే అసలు ఇందులోనే ఒక చిల్ల మొక్క కూడా మొలిసింది. దారుణంగా అయిపోయింది ఇంటి దగ్గర అంతా. అంతే కదా ఫ్రెండ్స్, చేసేవాళ్ళు లేకపోతే ఏదైనా ఇలాగే అయిపోద్ది అనమాట. ఇప్పుడిప్పుడే ఇక్కడ ఈ మూల మీద అయితే మొగ్గలేస్తుంది, చూస్తున్నారు కదా. సరిగా బాగు చేసుకుంటే చాలా పూలు వస్తాయి ఫ్రెండ్స్. ఈ గోడ పొడుగున కూడా ఇదిగో చూస్తున్నారు కదా, ఈ గోడ పొడుగున కూడా రెండు వైపులా ఎల్ షేప్లో గోడ మొత్తానికి కూడా చాలా పూలు పూసాయి అన్నమాట. అసలు మేమైతే కొనాల్సిన పనే ఉండేది లేదు మల్లెపూలు. ఇప్పుడైతే రోజు కందుకూరులో కొనుక్కుంటూ ఉంటాము. ఈరోజైతే మేము కందుకూరుకి వెళ్ళిపోతున్నాం ఫ్రెండ్స్. మొన్న ఇక్కడ మే 6 మా మ్యారేజ్ డే రోజు మేము ఇక్కడికి రాలేదు. ఇక్కడ ఆ రోజు బ్రహ్మంగారి ఆరాధన జరిగింది. మేము చూడలేకపోయాం కాబట్టి ఈరోజు వెళ్ళేసి స్వామిని చూసేసి వద్దామనేసి పూజకి పూలు కోసుకుంటూ మీకైతే నేను మా మల్లె చెట్టు కస్తూరి చెట్టు చూపించడం జరిగింది. ఇదంతా ఇలా ఉంటుంది ఫ్రెండ్స్. ఇక్కడి నుంచి ఇది మొత్తం మల్లె చెట్టే. ఆ పక్క చూస్తున్నారు కదా, ఇదంతా కూడా మొత్తం మల్లె చెట్టే. ఇది చూపించకపోతే నిమ్మ చెట్టు ఫీల్ అయిపోద్దేమో. పోయినసారి కాయలన్నీ కోసుకెళ్ళిపోయి చూసేసేయండి. ఇప్పుడైతే పిందెలు ఉన్నాయి ఫ్రెండ్స్, పెద్దగా కాయలు ఏం లేవు. కట్ చేసి పాది చేసి బాగా చేద్దాం అనుకున్నాను, కానీ ఈ ఎండకి దిమ్మ తిరిగిపోతుంది. దాంతో ఏం చేయలేక ఈసారికి వదిలేస్తున్నా. నెక్స్ట్ టైం వచ్చినప్పుడు చూసుకుందాంలే అనేసి. ఇటు ఈ గోడ పొడవున కూడా మొత్తం మల్లె చెట్టు ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కానీ మీకు కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బాయ్ బాయ్. పువ్వులు కోయడం అయిపోయింది ఫ్రెండ్స్. ఇప్పుడైతే మనం పూజ చేసేసుకున్నాము. ఇక్కడ చూస్తున్నాం కదా, పటాల దగ్గరికి అయితే వచ్చేసాము. చక్కగా పూలు పెట్టేసేసాను. పటాలు మొత్తం కూడా తీసుకొచ్చినటువంటి కస్తూరి మల్లెపూలతో అలంకరించాను అన్నమాట. ఇప్పుడు దీపారాధన చేద్దాము. పాత రోజుల్లో ఎలా ఉంటుందో అలా అన్నమాట ఫ్రెండ్స్. కింద చేసుకోవాలి, తలుపు పక్కనే ఒక చిన్న అరుగు ఉంటుంది. ఇప్పుడైతే మనం దీపారాధన చేస్తున్నాము, చూసేసాము.
दीपं धूपं पुष्पं नैवेद्यं कर्पूरं नीराजनं समर्पयामि आत्मप्रदक्षिणं समर्पयामि। ఇంట్లో పూజ అయితే అయిపోయింది, గుడికి వెళ్తున్నాము. గుడికి అయితే వచ్చేసాం ఫ్రెండ్స్. ఇంకా ఇక్కడైతే కొబ్బరికాయ అది కొట్టుకొని కాసేపు అలా కూర్చుని ఆమెను వెళ్తున్నాం. లోపల స్వామిని చూపిద్దాం అనుకున్నాను, కానీ ఇక్కడ ఏదో చెప్తున్నారు జాతకం లాంటిది, అందుకని